39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. పూలదండ వేయాలి. వెనక ముందు ఆలోచించకుండా అదొక అక్కడ పోయి ఏదో పూలదండ వేసి స్పీచ్ మొదలు పెట్టేది. అన్ని పార్టీలు చేసేది అన్నమాట. అది ఒక రాజకీయ అవసరం అయిపోయింది. ఏదన్నా ఊర్లలో ఏదైనా ఊర్లలో ఇక్కడ కూడా సార్ అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ ఉంది సార్, పూలదండ వేస్తాం. ఆ అంబేద్కర్ స్టాచ్యూకి దుమ్ము ఉంటుంది, పాత పూలదండ వెళ్ళిపోయినాయి అట్లే ఉంటాయి, కానీ అది వేయాలి. రాజకీయాలకు వచ్చినాక అదొక ఇంకా ఫార్మాలిటీ అయిపోయింది. కానీ అంబేద్కర్ గారి నుంచి అప్పుడు కూడా నాకు పెద్ద అవగాహన లేకుండే. దాని తర్వాత ఎంపీగా అయినాను. ఎంపీగా అయినాక నన్ను కొంతమంది 7 మంది ఎంపీలను యూనివర్సిటీ ఆఫ్ షికాగోకు పంపింది పార్లమెంట్. నాతో సహా శైలజా కుమారి కాంగ్రెస్ పార్టీల, తను దళిత నాయకురాలుండే, ఇన్కట్ సంధి కాంగ్రెస్ పార్టీలుండే. దీపేందర్ కూడా కాంగ్రెస్ పార్టీ. ఇంకొక వ్యక్తి ఉండే, ఆయన పేరు ప్రొఫెసర్ నరేంద్ర జాదవ్. ఆయన మహారాష్ట్ర నుంచి, ఆయన రాజ్యసభ ప్రెసిడెంట్ నామినేటెడ్ మెంబర్, ఆయన పూనా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్. ఆయన ఎన్నో ఎకానమీ మీద, పొలిటికల్ సైన్స్ మీద ఎన్నో పుస్తకాలు రాసిండు. కానీ ఆయనతోటి వారం అక్కడనే ఉంటుంది. వారం అక్కడనే ఒకటే హోటల్లో పక్క రూమ్లు ఉంటే మంచిగా పరిచయం అవుతారు. అయితే వారు ఇప్పుడు బతుకున్న వాళ్ళల్లో అన్నిట్లో ఫోర్మోస్ట్ అంబేద్కర్ రైట్ ఎక్స్పర్ట్. 40 పుస్తకాలు రాసిండు. 40 పుస్తకాలు అంబేద్కర్ మీద రాసిండు. నాకు 15 పుస్తకాలు ఉంటాయి. ఇప్పటివరకు నేను కూడా 2-3 పుస్తకాలు చదివిన. కానీ వారితో చర్చ చేస్తే అప్పుడు తెలిసింది అంబేద్కర్ గారు ఏందని. వారు ఒక్కరే, ఎంతోమంది మిత్రులు భాషా గారు, పెద్దలు శేఖర్ గారు అందరు కూడా చెప్పిండ్రు ఎన్నో విషయాలు. ఒకటి చెప్పిండ్రు ఏంటంటే అంబేద్కర్ గారు 2 డిగ్రీలు ఉండే, పిహెచ్డి డాక్టరేట్ డిగ్రీలు 2 ఉండే. కానీ అందరు ఎంతోమంది గొప్ప మంది విదేశాలు పోయి చదువుకున్నారు. గాంధీ గారు, నెహ్రూ గారు ఇంగ్లాండ్ పోయి చదువుకున్నారు. కానీ అంబేద్కర్ గారు ఒక్కరే, దానికి వేరే ఎక్స్పోజర్ ఉండేది. ఎందుకంటే నేను ఈ సమాజంలోనో, ఈ ఊర్లనో, ఆ బస్తీలనో పుట్టి పెరిగితే నా ఆలోచన ఒక్క తీరు ఉంటుంది. నేను ధనవంతంగా పుడితే నా ఆలోచన ఒక్క తీరు ఉంటుంది. నేను పేదలతో పుడితే ఆలోచన ఒక తీరు ఉంటుంది. అంటే మన ఆలోచన మన సమాజాన్ని మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. వీళ్ళు చదివింది ఇంగ్లాండ్లో చదివిండ్రు. ఇంగ్లాండ్ అంటే రాజరికం ఉంటుంది, రాణీలు ఉంటారు, హౌస్ ఆఫ్ లార్డ్స్ ఉంటారు. కానీ అంబేద్కర్ గారు అమెరికాలో చదివిండు. ఏకైక నాయకుడు అమెరికాలో చదివిండు. అలా ఆలోచన విధానం వేరే ఉంటుంది. నల్లోళ్ళు ఉంటారు, తెల్లోళ్ళు ఉంటారు. డాక్టర్ మార్టిన్ కింగ్, లూథర్ అసంటి నాయకులు అక్కడ ఉంటారు. అక్కడ చదివిండు. ఆడ ఫ్రీ ఎకానమీ ఇదంతా ఉంటుంది. మళ్ళా ఇక్కడ ఇంగ్లాండ్లో చదివిండు. పేద కుటుంబంలో పుట్టినా కూడా ఎక్స్పోజర్ అయితే భారతదేశం సమాజంలో అందరితో ఉండేది. కేవలము ఏదో దళిత బస్తీలు ఉండి అదే కాదు, ఎక్స్పోజర్ చాలా పెద్దగా ఉండే. గాంధీ, నెహ్రూలకు వాళ్ళు ఎక్స్పోజర్ లేకుండే. ఒకటే సమాజంలో వేరే సమాజంతో పెద్ద తర్వాత వచ్చింది గాంధీ గారు. కానీ నెహ్రూ గారు అయితే స్కూల్ నుంచి ఇంగ్లాండ్లో చదివిండు. ఆయన నిక్ నేమ్ జో అని ఉండేది. అంటే జవహర్లాల్ నెహ్రూ జో అని పిలిచేది. టచ్ లేకుండా పోయేది. కానీ ఏమి చదివింది చూడండి. గాంధీ గారైనా, నెహ్రూ గారైనా. ఇక్కడ ఎంతోమందికి, మీకు కూడా లా డిగ్రీ ఉన్నట్టున్నది కదా. ఇక్కడ ఎంతోమందికి లా డిగ్రీ ఉంటుంది, చాలా మందికి లా డిగ్రీ గదే డిగ్రీ ఉన్నది. గాంధీ గారికి, నెహ్రూ గారికి గదే డిగ్రీ ఉన్నది. లా చదివిండ్రు, ఎంతోమంది చదివిండ్రు లా. కానీ అంబేద్కర్ గారు ఎకనామిక్స్లో పిహెచ్డి చేసిండ్రు. ఎన్నో రీసెర్చ్ పేపర్స్లు వాళ్ళు పబ్లిష్ చేసిండ్రు. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంగ్లాండ్కి వచ్చి ఇంకో పిహెచ్డి చేసిండ్రు. వారు రాసిన పుస్తకాలు, కోర్స్ అంబేద్కర్ అంటే ఒక ఇంపార్టెంట్ అంశము, సామాజిక న్యాయము, రిజర్వేషన్స్ అదికి వస్తుంది. కానీ చాలా మందికి తెలియదు ఏంటంటే వారు ఎకానమీ మీద ఎన్నో పుస్తకాలు రాసిండ్రు. ఆయన పుస్తకాలు రాసిండ్రు, ఎంతోమంది చదివినరు. వీళ్ళిద్దరు పుస్తకాలు ఎవరు ఎక్కువ చదవకుండా ఇప్పుడు చదువుతుండ్రు. ఇప్పుడు ఆ పుస్తకాలు ఎక్కువ చదువుతుండ్రు, అంబేద్కర్ పుస్తకాలు తక్కువ చదువుతుండ్రు. ఆయన సబ్జెక్ట్స్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ మీద. నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్. ఎలక్ట్రిసిటీ ఎట్లా ఉత్పత్తి అవుతుంది, ఎట్లా జనరేట్ అవుతుంది, రాష్ట్రాలు ఎట్లా చేయాలని.
ఆయన వల్లనే ఇప్పుడు డిస్కామ్లు స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు సృష్టించారు. ఆయన ఎలక్ట్రిసిటీ మీద మాట్లాడినది నాకు మంచిగా తెలుసు. ఎలక్ట్రిసిటీ మీద ఆయన అన్నారు, ఫార్ చీప్ అండ్ అబండెంట్ ఎలక్ట్రిసిటీ నేషన్ షుడ్ హ్యావ్ అ సెంట్రలైజ్డ్ కంట్రోల్ అండ్ SCBs. దాని గురించి మళ్ళా చెప్తాను ఎలక్ట్రిసిటీ మీద. అయితే ఎలక్ట్రిసిటీ బోర్డులు సృష్టించింది ఆయన సెకండ్ థీసిస్ ద వాల్యూ ఆఫ్ ద రూపీ ఇన్ బ్రిటిష్ ఇండియా అన్నాడు. ఒక థీసిస్ రాసిండు. ఆయన వల్లనే రిజర్వ్ బ్యాంక్ సృష్టించిండ్రు. ఆయన వల్లనే మీరు జేబుల నుంచి ఇప్పుడు నోట్లు తీసి చూస్తే ఎవరి బొమ్మ ఉండాలి? ఆ రూపాయి ఎందుకు ప్రింట్ అయింది? ఎవరి బొమ్మ ఉండాలి? ఉన్నదా? లేదు. రిజర్వ్ బ్యాంక్ సృష్టించింది ఆయన. ఈరోజు నీళ్ళ మీద మనం గోదావరి మన కృష్ణా నీళ్ళ మీద పోరాటాలు అవుతున్నాయి. అట్లా కాకుండా ఇంతో అంతో ఇన్ని రేండ్లు నడిచిందంటే రాష్ట్రాల మధ్యలో నీళ్ళ మీద కొట్లాటలు అవుతాయని ఆయన అప్పుడు ఆలోచించి సెంట్రల్ వాటర్ కమిషన్ CWC సృష్టించింది ఆయన. కానీ 90% అంబేద్కర్ అంటే రిజర్వేషన్స్ అండ్ దళితులకు నాయకుడు అని 90% అదే మాట్లాడతాం. ఆయన మన భారతదేశం ఎకానమీకి ఏం చేసిండో అది చాలా మందికి తెలియదు. కానీ దాని తర్వాత ఆయన వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ స్వాతంత్రం రాకముందు వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కమిటీల మెంబర్ ఉండే. ఎందుకంటే వివిధ ఎక్స్పర్ట్స్ కావాలి దేశాన్ని. అక్కడ ఇంగ్లాండ్ నుంచి భారతదేశాన్ని పాలించాలంటే బ్రిటిష్ వాళ్ళు, ఇండియన్స్, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్, ఇరిగేషన్ మీద, లేబర్ మీద, ఎలక్ట్రిసిటీ మీద, జ్యుడిషియల్ సిస్టమ్ మీద ఎక్స్పర్ట్ ఈయనను వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీద ఆయన మెంబర్ ఉండే. దాని తర్వాత స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా తను ఏమన్నాడంటే విభజన అవుతుంటే విభజన కావద్దు, కానీ ఎట్టి పరిస్థితులు అవుతుంటే ప్రజల అభిప్రాయం తీసుకొని పాకిస్తాన్ ఇండియా విభజన కావాలని అన్నాడు. కానీ నెహ్రూ ఏమో ఏమన్నా కానీ ఇక్కడ నేనే ప్రధానమంత్రి కావాలని ఆయన పట్టుబడ్డాడు. పట్టుబట్టి అది సాధించును, విభజన అయింది. ఇక్కడ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయినరు. కాకముందు డ్రాఫ్టింగ్ కమిటీలో ఉండే కదా, ఆయన కాగానే డ్రాఫ్టింగ్ కమిటీలా పెట్టిండ్రు. అయితే డ్రాఫ్టింగ్ కమిటీ ఏదో ఓ దళిత పేరు ఉంటే మంచిగా అని పెట్టలేదు. అసలుకు వేరే వాళ్ళు సమర్థులు లేకుండే. ఎందుకంటే ఆ రోజుల్లో మొత్తం ఆసియా ఖండంలో ఏకైక వ్యక్తి 10 సబ్జెక్ట్ మీద అవగాహన ఉండి రెండు PhDలు సంపాదించిన ఆయన అంబేద్కర్ గారే. అసలు చాయిస్ వేరే వాళ్ళు లేకుండే. వాళ్ళకు ఓన్లీ లా చదివిండ్రు అంతే, అండ్ కొంచెం పాలిటిక్స్ తెలుసు. అది తప్ప వివిధ సబ్జెక్ట్స్ మీద అవగాహన ఉన్న వాళ్ళు ఎవరు కూడా లేరు. అందుకే ఆయన ఒక్కడే సమర్థుడు, ఆయన్నే పెట్టిండు. ఆయన ఒక్కడే క్వాలిఫైడ్, ఆయన పెట్టిండు. దాని తర్వాత మీకు తెలుసు క్యాబినెట్ మంత్రి అయినరు. కానీ ఇంకోటి నేను పుస్తకం తెస్తానికి మర్చిపోయినా, రాజ్యాంగము. అది ఆయన ఎర్ర డైరీ పెట్టుకొని ప్రచారం చేస్తాడు కదా, గడ్డాలు వెంచుకొని రాహుల్ గాంధీ. కానీ నిజంగా ఒరిజినల్ కాపీ నా దగ్గర రెప్లికా ఉన్నది, ఒకటే తెస్తానికి మర్చిపోయినా. ఆయన అది రాసినాక, రాజ్యాంగం రాసినాక లాస్ట్ పేజ్ అంత రాజ్యాంగమైన అందరు సంతకాలు పెట్టాలి కదా. అయితే ఆ రాజ్యాంగం ప్రకారం ఫస్ట్ సంతకం ఎవరు పెట్టాలి? ఫస్ట్ ప్రోటోకాల్ ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా.